ఏంది భాయ్ వాసుగడ దెయ్యం రా. అయ్య బాబే వాసుగాడు దెయ్యమా? అవునరా వాసుగడ దెయ్యం రా. అబ్బా ఇందాక వాసుగాడిని పిల్లని దెయ్యమన్నావు, ఇప్పుడు వాసుగాడు దెయ్యమంటున్నావు, రేపు నన్ను కూడా దెయ్యమంటావా ఏంది? పిచ్చి పట్టినట్టుంది తిక్కన. నిజం రా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా, దబ్బమని నా మీద బలి పడిందిరా. భలే కదరా పడింది, అమ్మ ఏదో పినికి పడినట్టు. తర్వాత ఏం చెప్పా? ఆ తర్వాత వాసు అని గట్టిగా అరిసిన, వాసుగడు తలుపు తెరుచుకుని నా మీద దెయ్యం లేకొచ్చేసినాడు రా. అరే ఆడిప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజం రా, నా మాట నమ్మండి రా, నా కళ్ళారు చూసినాను రా, నమ్మండి రా. ఒరే నువ్వేనా నా మాట నమ్మరా? అరే నాకు విషయం యాదకొచ్చినాదిరా భయ్. అబ్బా ఇప్పటిదాకా వాందరూ సచ్చ అంటే మళ్ళా నీదేంద్రా పంచాయతీ? అరే గట్ల గుస్సాయించి కొట్టకరా భయ్, మర్చిపోతా. చెప్పా ఒరే నెల్లు, నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టుండవు, గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్తవల్లారా మంచి కళ్ళ చెడగొట్టారు. ఎలా ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పు. వాసు ఏం జరిగిందో చెప్ప. ఏమి లేదే, ఆ ఇందు మమ్మల్ని బాగా సతాయిస్తుంది, ఏం చేయాలో అర్థం కావడంలా. అరే పిచ్చేదవల్లారా, అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందో తెలుసారా మీకు? ఏమైంది? అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందంటే, ఒరే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏమోరా అంతా అయోమయంగా ఉంది. రేయ్ మీరేంట్రా ఇక్కడ? ఒరే వాసు, ఆ సర్పంచ్ గడు ఏరమని చంపిపోతుంటే తప్పించుకుని వచ్చేసినాం రా. అవునరా, వాడికి ఎందుకు చెప్తాడవరా? వాడికి మనం ఏం చెప్పినా కానీ నమ్మడు విన్నాడు. నమ్మకపోవడం ఏంట్రా? అయినా ఈ ఊరంతా ఒక రకంగా తయారైంది. మీరు నా కోసం 4 రోజులు వచ్చారు, ఇక చాలు, మీరు బయలుదేరండి. బయలుదేరాడేందిరా, అందరం కలిసి పోదాంపా. ఎందును వదిలి నేను రానురా. రే నీ పరిస్థితి అర్థం కావడంలేరా, చెప్పేది నువ్వు. రే నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఎందును వదిలి నేను రాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అయిపోయింది మళ్ళా పోయి. ఆగు తీసుకొస్తా. కోకరం మొదలెట్టేసావరా? యానికి అలా చూస్తాను, పిల్ల పెట్టి పెట్టలాడుతుంది కదరా. పిల్ల కాదురా, 2 పిల్లలు తల్లిలాగా ఉందరా, తప్పురా, కళ్ళు పోతాయి. అయినా పర్లేదు, సిగ్గులేదురా నీకు? లేదు. ఏంద్రా నువ్వు జరగాని? నీకేం తెలుసు నా బాధ? ఫాఫా ఓ ఫాఫా, ఈరమ్మకు పెళ్ళయిందా? ఏం లేదు, వాళ్ళ మొగుడు ఆడని ఉన్నాడేమో అని. దాని వాళ్ళకం చూస్తుంటే అర్థం కావట్లా. దీని దెబ్బకు వాళ్ళ ఆయన ఇప్పుడు శంకర్గిరి మానేలు చెక్ చేస్తుంటాడు. తెలుసు ప్రతి ఏడు ఏదో వాడమే.
ఈరమ్మ నీ అమృతమైన చేతులతో ఓ చీకుమక్క అందుకోవా? పాపా ఒకటి ఇవ్వు. ఇదిగో సచ్చినోడా. అజర్లే గాని నువ్వు పగులేనా లేకుంటే రాత్రి అంతా అమ్ముతావా? ఏ నువ్వు వచ్చి కొంటావా? నువ్వు అమ్మాయిలే గాని యాజాము నేను వచ్చి కొంటా. అబ్బో అంత గొప్ప మనగాడివా? అది చూస్తా. అక్క తెలియనోళ్ళతో మాట్లాడేస్తున్నావు. ఇంతకీ ఎవరై ఇళ్ళు? అవును కదా. ఏయ్, ఎవర్రా మీరు? మేమా వాసుగాడి ఫ్రెండ్స్. బాసుగాడి స్నేహితులా? ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసు నీ నుంచి తీసుకుపోవాలా? గుల్లెట్ కండ్రా వచ్చిందంటే మళ్ళీ వాయించేస్తుంది. నువ్వు పైకి వెళ్ళి నువ్వే నువ్వు పైకి వెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము అని కొట్టి మూట కట్టేస్తాం. నైజాం నువ్వు ఆ మెట్లు పక్కనే నుంచుని ఉండు. వీడు నీకు సిగ్నల్ ఇవ్వగానే నువ్వు మాకు సిగ్నల్ ఎలాంటి తాగడానికి వచ్చావేంట్రా? అక్కడ చూసేస్తాడు. పదా ధైర్యం కోసం లేబాయ్. తాగడం చూసి రమ్మని పల్లెటూరిని పంపినావు నువ్వు. నోర్మి ఈ కర్రతో ఒకటేస్తాను. వాడు అరవకుండా నువ్వు మీ సరేనా? సరేనా? ఏమైంది ఇందు? ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు ఎవరో వచ్చినట్టున్నారు. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు. ఎవరు లేరిందు? వచ్చారు వాసు. నాకు అలికిడయింది. నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా? నువ్వు తన్మాకరా భయం. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. పద వెళ్దాం. బతికిపోయినాం. దానికి తెలిసిపోయిందిరా ఈ రోజు మనందరినీ అలాగనే చంపేస్తుందిరా. నాకు భయం వేస్తుందిరా. ఆయన వెళ్ళిపోతాండ్రా. నొగ్గేండ్రా. ఏట్రా ఊరికే భయపడాకు వాయ్. భయపడే వాళ్ళనే దెయ్యాలు ఇంకా ఎక్కువ భయపెడతాయి. అవన్నీ మర్చిపోయి మంచిగా మందు తాగు. ఒరా నేను తాగిన నాకేట ఎక్కదు కానీ నన్ను నొగ్గేండ్రు బాబు. ఎగ్గేమంటే ఒగ్గేమంటావేంట్రా? అరే సిక్కు మళ్ళీ ఏట్రా? నీకు నేనున్నాను రా భయ్. అరే దానికి నా గురించి సీదా తెలియదు. పీకా కొరికి చంపేస్తా. బేసిక్ గా నేను చాలా మంచోడ్రా భయ్. నా కాడ కిరికిరి చేసిందనుకో గీడ్నే
నిండే బొంద పెట్టి ధూమ్ ధామ్ దావతిస్తా. రా నువ్వు దాన్ని వండినాక నాకు కొంచెం ఎక్కువ పెట్టు, మందులేకి నంచుకుంటా. ఏంట్రా అలా చూస్తున్నావు? మందు పోయి. ఇందు నువ్వు మందు అవుతావా? ఏ ఇందు మందు తాగకూడదా? తాగొచ్చు ఎందుకంటే దీనికి అలాంటి తేడాలేం లేవు. మరి ఇంకా చూస్తావేంటి? పోయ్. ఇది పట్టుకో. ఏయ్. అయ్యా దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రాయ్ ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా? అయ్యా అయ్యా ఆ గోతులో విషయం గోతులో లేదయ్యా. ఏంట్రా? అన్యాయంగా చంపేశారు కదరా. మిమ్మల్ని వదలనురా. చంపేస్తానురా రేయ్. రాయ్ చందో, మంత్రగాడిని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి వెళ్ళనివద్దు. రాయ్ సూర్యుడు, అయ్యా అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా. వాసు వాసు ఏ ఇందు ఏమైంది? ఏంటిదంతా? వాసు కొంతకాలం ఇలాగే ఆగిపోవాలి. నీతో గడిపిన సరదాలన్నీ తిరిగి రావాలి. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. ఏమైంది ఇందు? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? అవును వాసు, ఇక మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. ఏంట్రా ఎప్పుడు లేని జనాలు ఎలా పరిగెడుతున్నారు? ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. ఉండి అడుగుదామా? యో ఆగో, యాడికి అందరు అడ్డ పరిగెత్తన్నారు? ఏమన్నా సమస్య? అగ్రహారాన్ని బట్టి పీడిస్తున్నా ఆ హిందూ దెయ్యాన్ని బంధించడానికి కాశీ నుంచి అఘోరా స్వామి వచ్చారు.